ఇవాళ హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. 10 అంశాల ఎజెండాగా ఇవాల్టి సమావేశం ఉండబోతోంది. ఏపీకి నుంచి సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్లు హాజరు కాబోతున్నారు. ఇక అధికార బృందంతో సిఎస్ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కీలక విభాగాల కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక విభజన సమస్యల పరిష్కారం ఎజెండాగా సమావేశం జరగబోతోంది. షెడ్యూల్ 9-10 ప్రకారంగా ఉన్నటువంటి ఆస్తుల పంపకాల విషయంలో, ఇక ఏపీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి 15 రుణ ప్రాజెక్టుల పంపకాల విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతోంది. చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. సో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ విభజన చట్టం యొక్క పునర్వ్యవస్థీకరణ చట్టం సంబంధించిన పెద్ద ఎత్తున ఒక అంశం చర్చకు రాబోతుంది. దీంతో చాలా కీలకంగా 10 అంశాలు ఉండబోతున్నాయి. ఆ 10 అంశాలన్నీ కూడా వాళ్ళు చర్చించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, తర్వాత అనగాని సత్యప్రసాద్, ఇతరత్ర అధికారుల బృందంతో పాటుగా కందుల దుర్గేష్ కూడా రాబోతున్నారు. సో చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పైన. ఇక విభజన చట్టం షెడ్యూల్ నెంబర్ 9-10 ప్రకారంగా ఆస్తుల పంపకాలపై కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. ఇక ఏపీ తెలంగాణ మధ్య 15 ప్రాజెక్టు రుణ పంపకాలు కూడా సమీక్షించబోతున్నారు. ఉద్యోగాల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై కూడా ఫోకస్ చేస్తోంది ఈ సమావేశంలో. విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకుల ఖాతాల్లో 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు. అయితే ప్రత్యేక ఆకర్షణ ఒకటి ఏంటంటే, 10 సంవత్సరాలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విభజన జరిగి. సో దీంతో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కూడా పూర్తయింది. దీంతో ఇక్కడ నుంచి పూర్తిగా ఏపీ సంస్థలన్నీ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఈ విషయంలో ఒక చర్చ మొదలైతే, మరోవైపు పెద్ద ఎత్తున అటు ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. గతంలో ఇద్దరు కూడా టీడీపీలో కలిసి పనిచేశారు. టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఉండేవారు. రేవంత్ రెడ్డి ఆ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. సో అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టి ఇటీవల కాలంలోనే చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యాత్మకమైనటువంటి అంశాల మీద కూడా ఒక అపరిష్కృత అంశాలన్నింటినీ కూడా, సమస్యలు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తుంటే ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. జస్ట్ మాట్లాడడం, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కొంత అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేస్తోంది, ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో ఎటువంటి అంశాలు ఈరోజు భేటీకి రాబోతున్నాయి? ముఖ్యంగా ఏపీకి రావాల్సినటువంటి ఆ వాటాల విషయంలో కావచ్చు, ఏపీకి తరలి వెళ్ళేటువంటి ఆ సంస్థల విషయంలో కావచ్చు, ఏపీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది ఉద్యోగుల బదిలీ విషయంలో, ఈ సంస్థల తరలింపు విషయంలో? 10 ఏళ్లుగా పరిష్కారం కానటువంటి విభజన సమస్యల మీద ఈరోజు జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. గత 2014 నుంచి 2019 వరకు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సరిగా, అంటే ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఇద్దరు కూర్చోవడానికి అవకాశం లేదు. కూర్చుని మాట్లాడుకుంటే అప్పుడే అయ్యాయి, కానీ అప్పుడు కూడా కావలేదు. తర్వాత 2019 నుంచి 2024 మధ్య జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న, అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న, అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకోలేకపోయారు. 10 ఏళ్ళు అయిపోయింది, విభజన కూడా జరిగిపోయి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు కూడా ముగిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి ఇష్యూస్ మీద ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం 6 గంటలకి అంబేద్కర్ సచివాలయంలో భేటీ కాబోతున్న భేటీలో కీలక ఆంధ్రప్రదేశ్ తరఫున ఉన్నటువంటి అంశాల మీద ప్రధానంగా ఏపీ తరఫున కొన్ని అంశాలను అక్కడ ప్రస్తావించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి విభజన సంస్థతో పాటు పునర్వ్యవస్థీకరణ యాక్ట్ లో ఉన్నటువంటి షెడ్యూల్ 9-10 సంస్థల ఆస్తుల పంపకం మీద ఎక్కువగా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. షీలాపేటి కమిటీ సిఫార్సులు కొన్ని చేసింది. ఆ సిఫార్సుల పైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చించుకోబోతున్నారు. వాటితో పాటు ఈఏపీ ప్రాజెక్టులు 15 ప్రాజెక్టుల వరకు రుణ పంపకాల పైన ఇష్యూస్ అయితే 10 ఏళ్ళగా ఉన్నాయి. వాటి మీద కూడా సమీక్ష జరిపే అవకాశం కనబడుతుంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థలో 9-10 షెడ్యూల్లోని ఆస్తులు కొన్ని దాదాపు 8,000 కోట్ల వరకు, 8-9 షెడ్యూల్ ఆస్తులు 8,000 కోట్ల వరకు 10 ఏళ్లగా బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఆ ఇష్యూస్ ని కూడా మాట్లాడుకునే అవకాశం కనబడుతుంది. ఈ 10 ఏళ్లలో ఉన్నటువంటి ఆస్తుల పంపకాన్ని మీద కూడా ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు. ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఎప్పుడో చెప్పింది, 2 రాష్ట్రాల
కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోండి అని ఇప్పుడో చెప్పింది. కానీ గత 10 ఏళ్లుగా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాకపోవడం, లేకపోతే కొంత పొలిటికల్ గా ఇష్యూస్ ఉండడం వల్ల కూర్చుని మాట్లాడలేము. ఈ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుని ప్రపోజల్స్ అన్నింటి కూడా కేంద్ర హోంశాఖ పంపడం ద్వారా పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ కూడా దానికి ఆమోదం తెలిపిన తర్వాత ఆస్తుల పంపకాలు అయితే విభజన అయితే జరిగే అవకాశం కనబడుతుంది. 6 గంటలకి ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోబోతున్నారు. వాటితో పాటు 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థలు ఏపీ జెన్కో విద్యుత్ సంస్థ విద్యుత్ దానికి సంబంధించిన ఏపీ జెన్కో విలువ దాదాపు 2,400 కోట్ల పైగా ఉన్నటువంటి ధరణ. వాటితో పాటు అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ ఫెడరల్ సంబంధించినటువంటి విలువ ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా మాట్లాడుకుని తెలుసుకునే అవకాశం అయితే కనబడుతుంది. 10 ఏళ్లుగా పరిష్కారం కానటువంటి విభజన సమస్యలన్నీ కూడా ఈ రోజు ఒక కొలిక్కి తీసుకురావాలని చంద్రబాబు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు కీలక భేటీ అయితే జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం కనబడి, ముఖ్యంగా విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా పరిష్కారం దిశగానే ఈరోజు సమావేశం అయితే జరగబోతుంది. ఆస్తుల ఆల్రెడీ అక్కడ కొన్ని ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశం చర్చించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల పరస్పర బదిలీ ఇష్యూలు కొంత ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ సంబంధించిన ఉద్యోగులు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా తమని రిలీవ్ చేయండి, మేము తెలంగాణకు వెళ్ళిపోతామని చెప్తున్నారు. తెలంగాణలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉన్నారు. కొంత విభజనకు సంబంధించి కొంత పరిష్కారం కానటువంటి ఉద్యోగుల బదిలీల మీద కూడా ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక 10 ఏళ్ల తర్వాత ఒక స్టెప్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా కాలం పొడిగించడం ద్వారా విభజన ఉమ్మడి ఆస్తులు వాళ్ళ పెండింగ్లు ఉండిపోతున్నాయి, సమస్యలు కూడా పెండింగ్లు ఉండిపోతున్నాయి. అదేవిధంగా తాగునీటి ప్రాజెక్ట్ ఇష్యూస్ కూడా పెండింగ్ లో పడిపోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పరిష్కరించాలని భావించి చంద్రబాబు నాయుడు ఆయన స్టాండ్ తీసుకుని ముందుగా ఆయన రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, తర్వాత ఆయన వెంటనే దానికి సానుకూలంగా స్పందించి ఆయన లేఖ రాయడంతో ఈ రోజు భేటీ అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగే భేటీలో అన్ని అంశాల మీద విభజన సంబంధించిన అంశాలతో పాటు తెలంగాణ ఆంధ్రాకి మధ్య ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ మీద చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. రైట్ రాజేష్, ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఇక ముఖ్యమంత్రులతో పాటుగా అటు తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈరోజు భేటీ కాబోతున్నారు. షెడ్యూల్ 9-10 ప్రకారంగా ఉన్నటువంటి విభజన ఆస్తుల విషయంలో వాళ్ళు ఈరోజు ఒక కొలిక్కి రాబోతున్నారు. ఇక ఇతరత్ర ఏపీ జెన్కోకు సంబంధించింది కావచ్చు, ఉద్యోగుల పరస్పర బదిలీ కావచ్చు, లేబర్ సెస్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశం కాబోతున్నాయి. సో ఈ సమావేశంలో పునర్విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటి వరకు కూడా అపరిష్కృతంగా నిలిచిపోయినటువంటి అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక ఉమ్మడి సంస్థల బ్యాంకుల విషయంలో కూడా పూర్తిగా వారి ఈ విభజన ఖాతాల్లో కూడా 8,000 కోట్ల రూపాయలని వాటి గురించి కూడా కొలిక్కి రాబోతోంది. సో ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క భేటీ సర్వత్రా ఆసక్తి రేపుతోంది, అందరి ఆకర్షణ గురి చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం మరి ఎటువంటి సమస్యల్ని వారు చర్చించబోతున్నారు, ఏ రకంగా దాన్ని కొలిక్కి తీసుకురాబోతున్నారు అనేది. ఇక చూడొచ్చు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు 9వ షెడ్యూల్లోని ఆర్టీసీ రాష్ట్ర ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా వారు మాట్లాడబోతున్నారు. ఇక 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తుల పంపకాలను కూడా కొలిక్కి తీసుకురాబోతున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా విషయాలు అంటే కొన్ని బిల్లులు ఆంధ్రప్రదేశ్కి చెల్లించాల్సి ఉండేదని కూడా పెద్ద ఎత్తున వివాదం కూడా జరిగింది. కోర్టు కొన్ని టైమింగ్స్ కూడా అనౌన్స్ చేసింది. సో ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదమైన నేపథ్యంలో ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో అవి కూడా చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఈ భేటీ ఎటువంటి ఒక కొలిక్కి రాబోతోంది, ఎటువంటి సొల్యూషన్ కనుగొనబోతోంది అనేది.